నమస్తే పెడితే నమస్తే పెట్టదు కానీ జై శ్రీరామ్ అంటున్నారు. వెరీ గుడ్. కాషాయం అవుతుంది తెలంగాణ. జర్నలిస్ట్ జై శ్రీరామ్ అంటున్నారంటే కాషాయం అవుతుంది. ఇంకే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాలతోటి విపరీతమైన పంట నష్టం జరిగింది. రైతులు అధోగతి పాలవుతా ఉన్నారు. ఇది ఏదో ఎప్పుడన్నా ఒకసారి అవుతుందంటే వేరే విషయం. పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో అతి వర్షాలకి తుఫాన్లు వచ్చేసి లక్షల ఎకరాలు మునిగిపోయినాయి. మళ్ళా ఇప్పుడు ఎండాకాలం అకాల వర్షాలు. మీడియా మిత్రులకి నేను ఒక గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇవి అకాల వర్షాలు, ఆకస్మిక వర్షాలు కావు. డిపార్ట్మెంట్లు 4 రోజులు 3 రోజుల ముందు చెప్తాయి వర్షాలు పడుతున్నాయని. ఆకస్మిక వర్షం అయింది, క్లౌడ్ బర్స్ట్ అయిందంటే కేసీఆర్ అన్నారు కదా, చైనా క్లౌడ్ బర్స్ట్ చేపిస్తున్నాం మన రాష్ట్రంలో. అట్లయితే వేరే విషయం. కానీ దిస్ ఇస్ నాట్ ఆకస్మిక, దిస్ ఇస్ అకాల వర్షాలు. సోయున్నోడు ఎవరన్నా, సిగ్గుమానం ఉన్నోడు ఎవరన్నా, తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు ఎవడన్నా, రైతు మీద చిత్తశుద్ధి ఉన్నోడు ఎవడన్నా ముందస్తు చర్యలు తీసుకుంటారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 33% పైన డ్యామేజ్ జరిగిన క్రాప్స్, ప్యాడీ అధికంగా, నువ్వులు, మామిడి, సజ్జ 40,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయో నిజామాబాద్ రూరల్లో దినేష్ గారు అట్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సందర్శించి రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా 50,000 రూపాయలు ఎకరానికి రైతులకి కట్టాలా, నష్టపరిహారం చొప్పున కట్టాలా అని మేము లేఖలు కూడా రాయడం జరిగింది. ఈ లేఖలు రాసిన ఫస్ట్ టైం కాదు. ప్రతిసారి లేఖలు రాస్తాం కానీ ఎటువంటి స్పందన ఉండదు. ఈసారి ముఖ్యమంత్రి స్పందించాడు. ఆ పైసలు ఇచ్చినప్పుడు కదా 10,000 రూపాయలు ఇస్తాను, మేము 50,000 రూపాయలు డిమాండ్ చేస్తాము. ఎందుకు 50,000 డిమాండ్ చేస్తున్నాం అంటే, ఇంతకు ముందు జరిగిన పంట నష్టాలకి న్యాచురల్ కలామిటీస్ ద్వారా జరిగిన పంట నష్టానికి ఎప్పుడేం పైసలు ఇవ్వలేదు. ఏదో కంటితుడుపు చర్య చేస్తా ఉంటాం. 50,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేదో గుడ్డిగా డిమాండ్ చేస్తలేమండి. మా రాష్ట్రాలు ఇస్తున్నాయి. మా రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 32,000 రూపాయలు, మహారాష్ట్ర 9,000 రూపాయలు, హర్యానా 9 నుంచి 15,000 రూపాయలు. ఇవి ఫసల్ బీమా యోజన ఉండగా అదనంగా ఇస్తున్నారు. అదనంగా ఇస్తున్నారు. ఇక్కడ ఫసల్ బీమా యోజన లేదు. రాష్ట్ర ప్రభుత్వము ప్రీమియంలు కట్టగా 2020 నుంచి ఆగిపోయింది. కోర్టు ముట్టకాయలు వేసినా కూడా
కేసీఆర్ ముక్కుపుతుంది కానీ తెల మీద గొడుసొస్తలేదు. అకాల వర్షాలు కేసీఆర్ ఇది ఆకస్మిక వర్షాలు కాదు. 4-5 రోజుల నుంచి మొత్తం రైతాంగం అంతా అతలాకుతలం అవుతుంటే నీకు మాన్సూన్ డిపార్ట్మెంట్ ముందే అలర్ట్ చేస్తున్నా కూడా అగాధం జగన్నాథం రాష్ట్రంలో పాలన లేదు, మన్ను లేదు. ఏదో మహారాష్ట్ర తిరుగుతున్నాడు. ఆత్మీయ సమ్మేళనాలు అనుకుంటా ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. ఒక టీం వేసింది లేదు, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసింది లేదు, ఒక ఎస్టిమేషన్ సరిగా చేసింది లేదు, ఇమ్మీడియట్ రిలీఫ్ అనౌన్స్ చేసింది లేదు. ఇక అనౌన్స్ చేస్తాడు వీక్తాడు ఆయారం గారం. ఊర్లో అలవాడుతుంటాట, సొంత ఇంటి మీద నిలువ వస్తుంటాడు కేసీఆర్. సీఎం కి తగ్గట్టుగా అగ్రికల్చర్ మంత్రి దొరికిండు. ఈ సీఎం కంటే పెద్ద ఫామ్ హౌస్ ఉన్నాడట కదా ఆయనకి. మొత్తం రాష్ట్రం అంతా రైతాంగం మొత్తం మునిగిపోతుంటే వీళ్ళు ఇలా ఫామ్ హౌజులు చూసుకుంటున్నారు. యదా రాజా తదా ప్రజ, యదా కేసీఆర్ తదా నిరంజన్. ఆయనకి ఈ ముఖ్యమంత్రి కంటే పెద్ద ఫామ్ హౌస్ ఉన్నదట కదా, నిజమేనా? ధాన్యం పుట్లు పండిస్తే పండించి రైతులు ఎలా పుట్టెడు దుఃఖంలో ఉంటే ఈ మహారాష్ట్ర తిరుగుడు లేంది. సీఎం మహారాష్ట్ర తిరుగుతున్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ ఏమో ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ బద్దం తిని పంటున్నాడు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు. మరి రైతులని పట్టించుకున్నట్టు ఓడు. మళ్ళా అబ్కి బార్ కిసాన్ సర్కార్ అట. నీ మొగానికి సిగ్గున్నదా కేసీఆర్? రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంది? నీ బీఆర్ఎస్ పార్టీ ఏంది? అబ్కి బార్ కిసాన్ సర్కార్ అన్న అది క్యాప్షన్ పెట్టుకునే అర్హతగా ఉన్నదా నీకు నీ పార్టీకి? ఓ పర్యటనలు లేవు, పలకరింపులు లేవు, ధాన్యం పచ్చిగైతుంటే తార్పాలీలు లేవు, యార్డ్లల్లా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పంటను కాపాడేది, టైంకి కొనుగోలు కేంద్రాలు పెట్టేది లేదు. చేతగాని దగులు బాజి దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుమాలిన ప్రభుత్వం. మళ్ళా దీనికి అబ్కి బార్ కిసాన్ సర్కార్ అట. అత్యధిక ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం టాప్ లో ఉంటే తెలంగాణ. కనీసం సమయానికి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ వాడలేని, దీనికి చరిత్ర ఉన్నది, మీ అందరికీ తెలిసి ఇదివరకు ప్రెస్ మీట్లలో మాట్లాడుకున్నాం. కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు, ఇతర నాయకులు మాట్లాడినరు, నేను మాట్లాడినాను, హైదరాబాద్ లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాట్లాడినాం. కనీసం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లో అందులో 75% కేంద్రం నిధులు ఉంటాయి. ఇమీడియట్ రిలీఫ్ మెజర్ కింద దాంట్లోకి వెళ్ళి కూడా డబ్బులు ఇవ్వలేని చేతగాని అసమర్థ సోమరిపోతు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుడు అనర్హుడు. ఈజ్ ద లేజియెస్ట్, inefficient, incapable chief minister among 28 states of this country. ఇక్కడ ఇటువంటి సమయంలో
గవర్నర్ గారిని ఇంటర్వ్యూని అయి రిపోర్ట్లు తెప్పించుకొని రైతులను కాపాడాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నర్ గారు. ఈడో అడ్మినిస్ట్రేషన్ లేదు, ఓ సిస్టమ్ లేదు. 10th క్లాస్ పేపర్లు లీక్ అవుతాయి, ఉద్యోగస్తుల పేపర్లు అమ్ముడుపోతాయి, ఎంప్లాయీస్ కి జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు, రైతులకి పంట చేతికి ఎప్పుడొస్తుందో తెలియదు, చేతికొచ్చిన పంటకి గిట్టుబాటు ధర వస్తుందా గ్యారెంటీ లేదు. అన్నదాత గోస పోసుకుంటే మాత్రం ఎవ్వరికి కానీ ఏ రాష్ట్రానికి కానీ మంచిది కాదు, ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం. మళ్ళా సిగ్గుమాలిన తనానికి పరాకాష్ఠ ఏంటంటే అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని తిరుగుతున్నాయి దేశం మొత్తం. ఏంటి కోసం పెట్టుకున్నావా నువ్వు బీఆర్ఎస్ పార్టీ? ఓడన్నా దేక్తాడా నిన్ను దేశంలో? బిడ్డని కొడుకుని కేసులకి వెళ్ళి కాపాడుకుంటానికి ఈయన ఏదో అడిమారి గుడ్డి దెబ్బ టైపు పార్టీ పెట్టుకుని దేశంలో ఏదో ఏద్దాం సర్కస్ అని తిరుగుతా ఉన్నాడు, మొత్తం రాష్ట్రాన్ని గంగల కలిపి. ముఖ్యమంత్రి ఏడి, అగ్రికల్చర్ మినిస్టర్ ఏడి, సెక్రటరీ లేరి, డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ జిల్లా మండల స్థాయి ఆఫీసర్ లేరి, మార్కెటింగ్ శాఖ యంత్రాంగం ఎక్కడ పోయింది? ఆ మార్కెటింగ్ శాఖనైతే దానికి గత 5 సంవత్సరాల బడ్జెట్ తీస్తే 10% తెచ్చిండు. అది ఈయనకున్న చిత్తశుద్ధి రైతాంగం మీద. ధరలు లేకపోతే లాస్ట్ 3-4 ఏళ్లకు తీస్తే మీరు 1000 కోట్లకి వెళ్ళి 100 కోట్లకు 50 కోట్లకు వచ్చింది. ఏంది ఎంఐఎస్ పథకంకి ఇచ్చిన బడ్జెట్, అందులోకి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇది ఈయనకున్న రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి. ఏమన్నా అంటే రైతు బంధు అంటాడు, రైతు చచ్చిపోతే రైతు బీమా అంటాడు. ఇక అంతే, రెండే. ఇదేనా అబ్కి బార్ కిసాన్ సర్కార్ అంటే? నీ బొంద సర్కారు, నీ బోగే సర్కారు. ఇగోండి మార్కెటింగ్, పంట మార్కెటింగ్ 2018-19లో 131 కోట్లు ఉంటే బడ్జెట్ పోయిన సంవత్సరం 9 కోట్లకు తెచ్చిండే. ఇగో ఈయన పంటల రైతు పండించిన పంట మీద మార్కెటింగ్ మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది. 18-19 to 20 4 సంవత్సరాలలో 131 వెళ్ళి 9 కోట్లకు తెచ్చిండు. వీళ్ళు చేసిన రుణమాఫీ 35 లక్షలు 36 లక్షలు ఉంటే రైతులకి ఎలిజిబిలిటీ 36 లక్షలు ఉంటే 5 లక్షల మందికి 2 ఇన్స్టాల్మెంట్లలో 37,000 ఇచ్చింది. ఆ వేరేళ్ళందరూ కొత్త లోన్లకు కూడా ఎలిజిబిలిటీ లేదు వీళ్ళకి. క్రైమ్ రికార్డ్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళ రికార్డ్ ప్రకారం 6,000 రైతులు 2017 నుంచి 21 వరకు చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకోవడం. ఫ్రీ పవర్ లేదు, 24 గంటలు ఫ్రీ పవర్ లేదు. తెలంగాణ సీడ్ బౌల్ కాలేగానే ఆంధ్రప్రదేశ్ అవుతున్నది. జాగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ బాగున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలల్లా రైతులకి
ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు. 50,000 లక్ష కాదు, 3 లక్షలు కనీసం ఇస్తారు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. ఫసల్ బీమాల రైతు కట్టేది 1.5%, 2% ప్రీమియం. మిగిలిన 98% గవర్నమెంట్లు కడుతుంది. సెంట్రల్ స్టేట్ కలిసి కడతాయి. ఈయనకు ఏం రోగం వచ్చింది కేసీఆర్ నీకు? కేవలం గుజరాత్ లోనే 25 లక్షల మంది 3 లక్షల పైన ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకొని రైతాంగం మంచిగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అనేక బీజేపీ రాష్ట్రాలలో గవర్నమెంట్ మీదనే ఆధారపడకుండా వేరే మార్కెటింగ్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఇచ్చి రెడీ పెడతారు. ఎక్కడంటే అక్కడ రైతు అమ్ముకోవచ్చు బెటర్ ప్రైస్. పంట మార్పిడి చేస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇన్సెంటివైజ్ చేస్తుంది రైతుల్ని. ఎంఎస్పీ పంటలకంటే పక్కకు జరిగి వేరే పంటలు చేస్తే దానికంటే అదనంగా బెనిఫిట్లు వచ్చేటట్టు ఇన్సెంటివైజ్ చేస్తారు బీజేపీ ప్రభుత్వాలు. పోడు భూముల సమస్య ఏమైంది? నేను పోతున్నా కుర్చేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తా అన్నాడు కదా. ఈయన బక్కపానానికి కుర్చీ ఇరిగిపోయిందా? ఏమైంది? నేను పోతున్నా కుర్చేసుకొని కూర్చొని మొత్తం షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న ప్రాబ్లం పోడు భూముల పట్టాలు ఇచ్చేసి వస్తా అని చెప్పి నరిగిండు. ఏమైంది? కనీసము బీజేపీ రాష్ట్రాలల్లా వాళ్ళకి ఫర్టిలైజర్లు, యూరియా, ఇతర రైతులకు ఉన్న స్కీమ్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తారు. పట్టాలు లేకున్నా తమరు ఏం చేస్తున్నారు? ఏం వ్యక్తున్నారు ఈడ? అన్ని సబ్సిడీలు మొత్తం ఎక్కడైతే పోడు భూములు ఉన్నాయో బీజేపీ రాష్ట్రాలల్లో మార్కెటింగ్ ఆపర్చునిటీస్, ఫర్టిలైజర్లు, యూరియాలు, ఇతర సబ్సిడీలు మొత్తం కృషి వైవిధ్యకరణ యోజన అన్న అటువంటి పేర్లు పెట్టి గుజరాత్ లో కానీ ఇతర బీజేపీ రాష్ట్రాలలో ఎక్స్టెండ్ చేస్తున్నారు. నీకు ఒక చిత్తశుద్ధి లేదు, మన్ను లేదు, ఒక రైతుకి ఇంత సహాయపడదామన్న మనసు లేదు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అట. జైలు సర్కార్ కాదు. ఈ మధ్య ఈయన కొడుకు ఎన్నో మాట్లాడుకుంటా ఇలా చుట్టమూల్లో సర్పంచ్ అట, అది మండలం ఉన్నది, ఏంటది ముస్తాబాద్ మండలట, మోహిన్ కుంట, సిద్దిపేట జిల్లా. ఆడనట ఇలా తాతను వాళ్ళు గోపాలరావును ఉండేనట. ఆయనట అమ్మేసుకున్నట్టున్నాడు. వీళ్ళని చదివిపీనికి, వీళ్ళు ఎదగబడతారని చదివిపీనికి అమ్మేసుకున్నాడేమో. ఈయనకట సెంటిమెంట్ పొద్దుట అది కొంటాడట. ఆ భూమి మళ్ళీ కొనుక్కుందామని అలా సర్పంచ్ అలా ఆంటీ ఉన్నదట. అలా ఆంటీ అంకుడికి చెప్పిండట. ఎవరు? చిన్నోడు, ఈ కేటీఆర్ రాముడు చెప్తే అలా అంకులు పోయిందట. పోయి రేటు కనుక్కొని వచ్చిందట. రేటు కనుక్కొని వచ్చి, అరే రాము, నీకోసము డిస్కౌంట్ ఇస్తాడట రా వాడు అన్నట. ఎవడే వాడు అంత మంచోడు అని అడిగిందట. వాడు హైదరాబాద్ వాడు. అంటే ఎంతున్నది అంటే 30 లక్షలట. 30 లక్షలు డిస్కౌంట్ ఇచ్చినాక ఈయనకు ఇస్తా అంటే ఈయనకి చక్కెర వచ్చి కింద పడ్డాడు. అంటే ఇప్పుడు కొనడం లేదా కూడా చెప్పాలి, కనుక్కోవాలి. ఇక దాన్ని పట్టుకొని తెలంగాణలో భూములు పెరిగిపోయినట్టు రేట్లు, తెలంగాణ ప్రాస్పర్ అవుతున్నారట.
ఎందుకు అవుతున్నదట అంటే ప్రతి ఊర్లోనట ఇంటి ముందర నీళ్ళు నల్ల ఉన్నదట, నీళ్ళ నల్ల ఊర్లోనట పార్క్ ఉన్నదట, ఊర్లో వైకుంఠ ధామం కట్టినట, హరితహారంకి చెట్టు పెట్టిందట, ఇంకేం పెట్టిండు, నల్ల హరితహారము, వైకుంఠ ధామము, పల్లె ప్రకృతి వనము, డంపింగ్ యార్డ్. ఇవి పెట్టినందుకట రేట్లు పెరిగిపోతున్నాయట. ఇంతకుముందు కూడా మన ముత్తాతలు చచ్చిపోతే మొర్ల పడేద్దామా, బొందలగడ్డ అందరు ఊర్లల్లా ఏమందరు బొందలగడ్డ అన్నదానికి వైకుంఠ ధామం అని పేరు పెట్టింది. దానికి గులాబీ రంగు వేసి ఇవి వేస్తేనట రేట్లు పెరిగిపోతున్నాయట. ఏ రాష్ట్రంలో పెరుగుతలేవట, ఈయన దగ్గరే పెరుగుతున్నాయట. అయితే దీని వెనుక లాజిక్ ఒకటి అడగదలుచుకున్న కేటీఆర్ని, నీకేనా సెంటిమెంటు, భూమి కొనుక్కోవాలన్న సెంటిమెంటు, రైతు కూలీకి ఉండదా? రైతు కూలీ రైతు ఎన్నడైతాడు? ఇప్పటికీ కూడా పైసలు నేను పెట్టి నేనే కొనుక్కోవాలి అన్న ఈ దొరతనం ఉన్న చూసినావా? ప్రభుత్వంకి వెళ్ళి కొని నువ్వు ప్రామిస్ చేసిన 3 ఎకరాలల్లా ఎకరమో 2 ఎకరాల్లో 3 ఎకరాలు మిడత పెడితే ఏమవుతుంది? ఇప్పటికీ నేనే కొనుక్కోవాలి, 30 లక్షలైనా ఎన్ని లక్షలైనా అన్న ఆశ ఉన్నది తప్ప గరీబోడు ఇప్పుడు రైతు కూలి, రైతు ఎట్లయితాడు? నువ్వు తెలంగాణలో దానికోసం ఏం స్కీమ్ చేసినావు? దానిలో మీరు ప్రామిసులు చేసిండ్రు. మీ అయ్యా అసెంబ్లీలో మస్తాలు మాట్లాడిండు. మేము 3 ఎకరాలు అన్నం అన్నాడు ఫస్ట్. దాని తర్వాత 3 ఎకరాలు అన్నం, ఎకరం ఉన్నోడికి 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఇస్తామన్నాడు. దాని తర్వాత మేము అననే అనలేదా? ఇవాళ కూడా కొంటే ఇల్లే కొనుక్కోవాలంట, కానీ ఒక రైతు కూలీని రైతు చేద్దామన్న చిత్తశుద్ధి మాత్రం లేదు ఇళ్ళకి. మళ్ళీ ఏం డెవలప్ చేసిందంటే బొందలగడ్డకు పేరు మార్చిందట, టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. గంతే, బొందలగడ్డ టీఆర్ఎస్, వైకుంఠ ధామం అంటే బీఆర్ఎస్, నథింగ్ ఎల్స్. ఈ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకి రైతులకి రూపాయి సహాయం చేయలేదు. ఇప్పుడు కన్నా సిగ్గుమానం ఉంటే చెప్పుకుంటూ ఎదుగుతున్నావు కదా కిసాన్ సర్కార్ అనుకుంటా. ఇప్పటికన్నా సిగ్గుంటే నీకు తక్షణమే 50,000 చొప్పున ఫసల్ బీమా పెట్టని పాపానికి 50,000 చొప్పున ప్రతి ఎకరాకి రిలీజ్ చేయండి అమౌంట్. థ్యాంక్ యూ. ఆ బేకోబ్ గారికి చెప్పాలి, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లో 75% ఉంటాయి, అందులో వాడమనుండ్రి. ఇయ్యాలటి వరకు వాడలే, ఎట్లా వాడాలన్నా కూడా తెలియదు వెదలకు. ఈ వెదవ మళ్ళా దీనికి మన కర్మగా ఆర్థిక మంత్రిడా. ఇంకా ఒక్క స్కీమ్ చక్కగా ఉండదండి. దళిత బంధు తెలంగాణ ప్రజలకి ఎందరిస్తున్నాడో ఎందరికి ఇస్తలేడో తెలియదా? మనకు తెలియదా? ఎవరికన్నా ఇస్తే ఆ బీజేపీ మీద SC/ST కేసు వేయడానికి వాడుకుంటారు. వాళ్ళ పాపం అపోజిషన్ పార్టీల కోసం వాడుకుంటారు, కమిషన్లు మింగుతున్నారు. నిజామాబాద్ అర్బన్ లా మా కార్పొరేటర్లను పిలిచి మీకు 2 ఇస్తాము 3 ఇస్తాము 2 లక్షలు 3 లక్షలు కమిషన్ అంటే ముఖం మీద ఉమ్మేసి వచ్చారు మా వాళ్ళు. ఇలా గటువంటి స్కీము నువ్వు ప్రామిస్ చేసిన దానికి 1% కాదు 0.5% కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఇంకా ఒక్కొక్క నేషనల్ ఛానల్లా 1.5 కోటి పెడుతున్నాడు. దళితులందరూ వినాలి, నష్టపోయిన రైతులందరూ వినాలి. అడ్వర్టైజ్మెంట్ కోసము ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఎక్కడెక్కడ నేషనల్ ఛానల్స్ వల్ల 10 రోజులకి 100 స్లాట్లు మాట్లాడుకొని 1.5 కోటి ఒక్కసారి చూపిస్తే 1,00,000 రూపాయలు. మళ్ళీ డిస్కౌంటెడ్ రేట్ అట.
వాడు కూడా రాముడికి ఇచ్చినట్టు డిస్కౌంట్ ఈ సర్కార్ ఏదైనా ఇచ్చుకుంటే ఛానల్ ఇస్తాయట డిస్కౌంట్లు ఇయ్యంగా ఒక్కొక్క ఛానల్ కి 10 రోజుల కోసం, అంటే మళ్ళా 10 రోజులు 2 నెలలు మళ్ళీ 10 రోజులు చేస్తుంది ఈయన. అట్లా 100 కోట్ల రూపాయలు ఈయన పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు. అప్పులు పాలు చేసుకుంటా రాష్ట్రాన్ని. ఆ 100 కోట్లు దళితులకు ఇస్తే అయిపోయి కదనే. వాళ్ళే చెప్తారు సోషల్ మీడియాలో, ఆ మీడియాలో, ఈ మీడియాలో, టీవీ ఛానల్లో విన్నప్పుడు మాకు ఇచ్చిందని. లేదు, ఈయనట కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఈయన ముక్కు ఫేమస్ కావాలి. ఇక్కడ అదే చెప్తున్నా కదా. ఈడ ఇప్పుడు ఎప్పుడు అది హుజూరాబాద్ ఎలక్షన్ల కంటే ముందు వేసిండు. దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు పడ్డాయి. 6% ఇవ్వలేదండి జనాభాకి. అదో పెద్ద స్కామ్ చేస్తుండ్రు. మళ్ళీ దాంట్లో మళ్ళీ 100 కోట్లు పెట్టి దేశమంతా ప్రచారం ఏంటి కోసం? రైతు విధానం బాగలేదు, తెలంగాణ రైతుల విధానమే దేశవ్యాప్తంగా కావాలనేది పార్టీ అదే చెప్తున్నా కదా. ఈయన టీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ, ఈ బీఆర్ఎస్ పార్టీ వైకుంఠధామం. నథింగ్ బియాండ్ దాట్. ఆ పేరు మార్చినట్టు ఇది కూడా పేరు మార్చిండ్రు. ఇక్కడ రైతులకి నయా పైసా ఇస్తలేడు కానీ నష్టపరిహారం ఆడపోయి పంజాబ్లో ఎవరు చచ్చిపోయినట ఇక్కడ పోయి ఆడ గుమ్మరిస్తుండే దేనికోసం? అడ్వర్టైజ్మెంట్ కోసం. చక్కదనమైన మోకము, మళ్ళా దానికి అడ్వర్టైజ్మెంట్. ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టి హడావిడి చేస్తున్నాడు చూడు. ఈ బిడ్డే కొడుకు మీద కేసులకి వెళ్ళి కాపాడుకుంటుంది తప్ప వేరే దానికి ఒక అర్థం లేదు, పర్థం లేదు. తెలంగాణలో ఒక యంత్రాంగం లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు. ఒక డిపార్ట్మెంటా? అన్ని డిపార్ట్మెంట్లు కనగలిగాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.